ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, స్తోత్రాలు నాయన, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీ యొక్క సన్నిధిని మేము నిలబడడానికి కృప చూపేందుకై స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి, మా మధ్యకు మీరు వచ్చి మమ్మల్ని నడిపించి మీ కృపలో వర్ధిల్లింపజేసి బలప్రభావాలను ఇచ్చి శక్తితో నింపి మా ప్రజలను దర్శించమని కోరుతూ ఈరోజు కార్యక్రమం అంతా జయప్రదం చేసి బిడ్డలు దీవించమని, ఆయా పరిస్థితుల్లో ప్రభునైనా వేదన, బాధ, ఇరుకు, ఇబ్బందులు ఉన్న బిడ్డలను దర్శించి వారికి నెమ్మదిని, సమాధానంలో స్వస్థతయు దయచేసి కృపచూపని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మా ఆరాధన కార్పుడా నీకే మా స్తోత్రం అనే పాటను పాడుకుందామండి. ఈ సమయంలో మన పాటల పుస్తకం నుంచి 30వ పాట, సాంగ్ నెంబర్ 30 ఫ్రమ్ మధుర గీతాలు. మా ఆరాధన కార్పుడా. ఆరాధనకు అర్హుడా నీకే మా స్తోత్రం, మాలాపనకు యోగ్యుడా నీకే మా స్తోత్రం, ఆరాధనకు అర్హుడా నీకే మా స్తోత్రం, మాలాపనకు యోగ్యుడా నీకే మా స్తోత్రం. గనుడా, ఉన్నతుడా, అభిషిక్తుడా నీకే మా స్తోత్రం. గనుడా, ఉన్నతుడా, అభిషిక్తుడా నీకే మా స్తోత్రం. ఆరాధనా 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 నీకే అర్పింతుము. ఆరాధనా 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 నీకే అర్పింతుము. ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధిద్దాం. పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో ఆయన సేవిద్దాం. ఆయన పూజ్యుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతోను సత్యముతో ఆరాధింతు నిన్నే నా దేవా, పూర్ణ మనసుతో పూర్ణ బలముతో సేవించెదన్ నిన్నే నా ప్రభువా. ఆత్మతోను సత్యముతో ఆరాధింతు నిన్నే నా దేవా, పూర్ణ మనసుతో పూర్ణ బలముతో సేవించెదను నిన్నే మా ప్రభువా. పూజ్యుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా నీకే మా స్తోత్రం. పూజ్యుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా నీకే మా స్తోత్రం. ఆరాధనా 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 నీకే అర్పింతుము. ఆరాధనా 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 నీకే అర్పింతుము. సంతోషంతో, ఆర్భాటంతో ఘనపరిచెదను, ఉత్సాహంతో, ఉజ్జీవముతో వెంబడించెదను. ఆయన సజీవుడు, సత్యవంతుడు, సర్వోన్నతుడు. దేవానికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఈ విధంగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
సంతోషముతో ఆర్భాటముతో ఘనపరచేదన్ నిన్నే నా దేవా. ఉత్సాహముతో ఉజ్జీవముతో వెంబడించెదన్ నిన్నే నా ప్రభువా. సంతోషముతో ఆర్భాటముతో ఘనపరచేదన్ నిన్నే నా దేవా. ఉత్సాహముతో ఉజ్జీవముతో వెంబడించెదన్ నిన్నే నా ప్రభువా. సజీవుడా సత్యవంతుడా సర్వోన్నతుడా నీకే మా స్తోత్రం. సజీవుడా సత్యవంతుడా సర్వోన్నతుడా నీకే మా స్తోత్రం. ఆరాధనా 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 నీకే అర్పింతుము. ఆరాధనా 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 నీకే అర్పింతుము. మా ఆరాధనకు అర్హుడా నీకే మా స్తోత్రం. మా ఆలాపనకు యోగ్యుడా నీకే మా స్తోత్రం. మా ఆరాధనకు అర్హుడా నీకే మా స్తోత్రం. మా ఆలాపనకు యోగ్యుడా నీకే మా స్తోత్రం. గనుడా ఉన్నతుడా అభిషక్తుడా నీకే మా స్తోత్రం. గనుడా ఉన్నతుడా అభిషక్తుడా నీకే మా స్తోత్రం. ఆరాధనా 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 నీకే అర్పింతుము. ఆరాధనా 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 నీకే అర్పింతుము. కృమ్మరించుమా ఆశీర్వాదములు వేచి ఉన్నాము నీకై అని ఈ పాటని సమయంలో పాడుకుంటాం. మన పాటల పుస్తకంలో నుంచి 32వ పాట సాంగ్ నెంబర్ 32 ఫ్రమ్ మొదటి గీతాలో కుమ్మరించుమా ఆశీర్వాదములు. హల్లెలూయా. కుమ్మరించుమా ఆశీర్వాదము వేచి ఉన్నాము నీకై. వర్షింపుమా నీరు ఆత్మను వేచి ఉన్నాము నీకై. కృమ్మరించుమా ఆశీర్వాదములు వేచి ఉన్నాము నీకై. వర్షింపుమా నీరు ఆత్మను వేచి ఉన్నాము నీకై. వేచి ఉన్నాము నీకై వేచి ఉన్నాము నీకై వేచి ఉన్నాము నీకై దేవా వేచి ఉన్నాము నీకై. కృమ్మరించుమా ఆశీర్వాదము వేచి ఉన్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను వేచి ఉన్నాము నీకై. Hallelujah, glory, hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, hallelujah. శాపమును ఆశీర్వాదంగా మార్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, శాపముని ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. నువ్వు కోరుకుంటే, నువ్వు ఆయన ఆరాధిస్తే, ఆయన నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, ఆయన మీద పూర్తిగా నువ్వు ఆధారపడి జీవిస్తే ఆయన తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాపమును ఆశీర్వాదంగా మార్చిన యేసునాథుడా, ఆదరించుమా ఆరాధ్యుడా, అందరి దైవమా. శాపమును
ఆశీర్వాదంగా మార్చిన యేసునాథుడా, ఆదరించుమా ఆరాధ్యుడా, అందరి దైవమా. వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, దేవా వేచియున్నాము నీకై. కృమ్మరించుమా ఆశీర్వాదముల్, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీరు ఆత్మను, వేచియున్నాము నీకై. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును అన్ని విధాలా ఆశీర్వదించిన దేవుడు, ఆయన మనం బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలశౌర్యుడు ఆయన, భీకరుండు మా దేవుడు. హల్లెలూయా. అవును, అబ్రహామును అన్ని విధాలా ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాములా నువ్వు ఉన్నావా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ నువ్వు ఎలా ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాలను మార్చుకుందాం, మన తలంపులను మార్చుకుందాం. మనం ఆయన వైపు చూద్దాం, ఆయన ఆరాధిద్దాం, గణపరుద్దాం, కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసును కలిగి ఉంటే, అబ్రహాములా నువ్వు ఆయన విశ్వసిస్తే తప్పనిసరిగా ఆయనను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహామును అన్ని విధాలా ఆశీర్వదించిన ద్వితీయుడా, బలపరచుమా బలశౌర్యుడా, భీకరుడా మా దేవా. అబ్రహామును అన్ని విధాలా ఆశీర్వదించిన ద్వితీయుడా, బలపరచుమా బలశౌర్యుడా, భీకరుడా మా దేవా. వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, దేవా వేచియున్నాము నీకై. కృమ్మరించుమా ఆశీర్వాదముల్, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను, వేచియున్నాము నీకై. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి పాడదామండి. కృమ్మరించుమా ఆశీర్వాదములు, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను, వేచియున్నాము నీకై. మరొకసారి అందరం కలిసి పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. కృమ్మరించుమా ఆశీర్వాదములు, వేచియున్నాము నీకై. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. కృమ్మరించుమా ఆశీర్వాదములు, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను, వేచియున్నాము నీకై. గ్లోరీ, హల్లెలూయా. కృమ్మరించుమా ఆశీర్వాదములు, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను, వేచియున్నాము నీకై. కృమ్మరించుమా ఆశీర్వాదములు, వేచియున్నాము నీకై. వర్షింపుమా నీదు ఆత్మను, వేచియున్నాము నీకై. వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, దేవా వేచియున్నాము నీకై. హల్లెలూయా, హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా. వేచియున్నాము నీకై. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, దేవా వేచియున్నాము నీకై. వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, వేచియున్నాము నీకై, దేవా వేచియున్నాము నీకై.
వర్షించుమా ఆశీర్వాదములు వేచియున్నాము నీకై వర్షింపుమా నీదు ఆత్మను వేచియున్నాము నీకై కృమ్మరించుమా ఆశీర్వాదములు వేచియున్నాము నీకై వర్షింపుమా నీదు ఆత్మను వేచియున్నాము నీకై. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన మీకందరకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. ఒకవేళ మీకు ఏదైనా బలహీనత, బాధ, వేదన ఉన్నట్లయితే మరి పాస్టర్ గారికి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మరి వినవలసి ఉన్నది. దేవుడు మరి మనకు అనుగ్రహించిన తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఈరోజు సెకండ్ ఫ్రైడే. సో మీరందరూ సావధానంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందాలని కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ మనం పరిశీలించినట్లయితే దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహించే పాఠాన్ని మనం ఒకసారి విందాము. ఏమిటంటే అది మనుష్యులు దేవునికి విరోధులు అవుతారా? మనుష్యులు దేవునికి విరోధులు అవుతారా? దేవునికి విరోధమైన కార్యక్రమాలు చేసినప్పుడు మరి మనుష్యుల పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ రోజున వాటిని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చూడండి, యెహోషువ 7వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. యెహోషువ 7వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెహోషువ 7వ అధ్యాయము 20వ వచనం లేఖనం ఏముంటుందంటే, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇక్కడ ఆకాను దేవుని విషయంలో పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవునికి విరోధముగా పాపము చేసినది నిజము అంటున్నాడు. మరి నిజమును ఈ యొక్క విషయాన్ని తను ఒప్పుకుంటున్నాడు కదా, ఎందుకు శిక్షించబడ్డారు? అయితే తన వంతు యెహోషువ అందరినీ వరుసగా అడుగుతూ వచ్చినప్పుడు చివర ఇతను పట్టుబడ్డాడు. ఇతను పట్టుబడక మునుపు అడిగితే లేక అతను చెప్తే బాగుండేది. యెహోషువ ఒక గోత్రాన్ని పిలిచి యెహోషువ ఇట్లా అది తెలుసుకొని దేవుని ద్వారా అప్పటి వరకు ఆకాను అలాగే ఉండిపోయాడు. తను మొదట్లో వస్తే బాగుండేదేమో బహుశా. ఏది ఏమైనా దేవునికి విరోధమైన పాపము. ఏమిటి విరోధమైన పాపము అంటే శపితమైన దానిని ఆశించడం, దొంగిలించడం, దాచిపెట్టడం. ఈ రోజుల్లో శాపగ్రస్తమైనవి భూలోకంలో చాలా ఉన్నాయి. దేవుడు శపించినవి, అది ఎంత విలువైందైనా సరే. ఇప్పుడు ఈయన ఎందుకు దీన్ని దొంగిలించాడంటే విలువైనది బంగారము. అది విలువైనదే కానీ శపించబడినది, దేవుని చేత శపించబడినది. అది ఎంత విలువైనా సరే మనం దాన్ని రోసివేయాలి, దాన్ని మనం ఇష్టపడకూడదు. దేవునికి విరుద్ధమైన దేవుని చేత శపించబడినది అది ఎంత విలువైనదైనా సరే, గొప్పదైనా సరే మనము దాన్ని తాకరాదు, మనము దాన్ని కావాలని ఆశించరాదు. అలా ఆశించినట్లయితే ఆ శాపం మన మీదకి వస్తుంది. చూడండి, ఆకాను తాను దేవునికి విరోధముగా పాపం చేశాడు. ఏమండి దొంగతనం? ఈ రోజుల్లో దొంగతనాలు ఎన్ని జరుగుతున్నాయి ఏమండి? అది దేవునికి విరోధంగా పాపం చేయడం అంటారు. శపితమైన దానిని ఒక ఇశ్రాయేలీయుడు దాచిపెట్టుకోవడం, దొంగిలించడం చూడండి దేవునికి విరోధంగా పాపం చేసినట్లు.
అలాగే ఈ రోజుల్లో శపితమైన వాటిని మనము అంటే సాతాను సంబంధమైనవి అవన్నీ శపించబడినవే. సాతాను సంబంధమైనవన్నీ కూడా శపించబడినవే. వాటిని ఆశించకూడదు మనం. అలా ఆశించినట్లయితే మన జీవితంలో శాపగ్రస్తులం అవుతాము. అది నీకొక్కడిగా మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా అది మొత్తము శాపగ్రస్తమై కూర్చుంటుంది. నీ కుటుంబం అంతా కూడాను నీ వల్ల సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒక్క మనిషి దొంగతనం చేశాడు, ఒక్క మనిషి అది ఆశించాడు, దాన్ని దాచిపెట్టుకున్నాడు, చివరకు అది కుటుంబానికి చుట్టుకుంది. కుటుంబం అంతా కూడాను శిక్షింపబడవలసి వచ్చింది. ఎందుకని అంటే దేవునికి విరోధంగా పాపము చేసి. ఈనాడు మన కుటుంబంలో ఎవరైనా సరే దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే అది కుటుంబానికి వచ్చేస్తుంది. తండ్రులారా, తల్లులారా, సోదరులారా, సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని సంధిలో. దేవునికి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదు. మరి ఎలా తెలుసుకోగలం దేవునికి ఇది విరుద్ధమైంది అని? అందుకే దేవుని వాక్యాన్ని వినాలి. పాస్టర్ గారు చెప్పే మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఏది చేయకూడదో ఏది చేయాలో అది వివరంగా మనకు వినబడుతుంది. ఆ విధంగా మనం ప్రవర్తనని మార్చుకోవలసి ఉంది. రెండవ విషయంలోకి వెళ్దాం. మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కీర్తన 51వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. 51వ కీర్తన అనగానే మనకు 51 అనగానే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎవరు ఈయన? తెలుసు మీకు ఎవరో ఈయన. 51లో ఎవరుంటారు? ఎవరో ఎందుకు ఉంటారు? దావీదు ఉంటాడు. ఏం చెప్తున్నాడు దావీదు అక్కడ? ఆ విషయాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, పాపము చేసి ఉన్నాను. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి. దేవునికి విరోధంగా ఒక భక్తుడు, ఒక శ్రేష్టమైన భక్తుడు ఏం చేస్తున్నాడు ఆలోచించారా? దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు. అంటే భక్తులు కూడా చేస్తారా? ఏమండి? అవును. అంటే ఆ క్షణాలు, ఆ గడియలు ఎలాగున్నాయో మనం చూసుకోవాలి. దురాత్మలు రాకుండా చూసుకుంటే చాలా సంతోషం. ఏ క్షణాన దురాత్ములు నీలోనికి వస్తారు, ఏ సమయాన దురాత్ముడు నీలోకి ప్రవేశిస్తాడో నువ్వు దుష్ట కార్యాలు చేయడం ప్రారంభిస్తావు. అంటే వాటిని తెలుసుకొని ఎదిరించి అంత స్థైర్యము, అంత బలము, అంత శక్తి నీకు కావాలి. అందుకే మనం దేవుని వాక్యము ద్వారా బలపరచబడాలి. ఎంతవరకు బలపరచబడాలంటే దురాత్మని ఎదిరించు రీతిగా ఎదిరించేంత శక్తిని మనం పొందుకోవలసి ఉన్నది. దేవుని వాక్యము చేత మనం బలపరచబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత బలపరచబడాలి. ఇక్కడ దావీదు విషయంలో జరిగినది ఏమిటంటే అతడు దేవునికి విరోధంగా పాపం చేయడం జరిగింది. అది మనకందరికీ తెలుసు. ఏం చేశాడు? అవును, బెత్షెబాతో పాపము జరిగించాడు. తనది కాదు, వేరొకళ్ళది. చూడండి ఎంతటి అవమానకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ జనాంగం ఉంటున్నారు. ఇదంతా కూడాను సాతానికి ఎంత నవ్వులాట. సాతానుడు నవ్వుపోతున్నాడు. చూడు నేను గెలిచాను అంటున్నాడు. నువ్వు ఓడిపోయావు. అవును, పాపము చేసిన ప్రతిసారి మనం ఓడిపోతాం. ఎన్నిసార్లు ఓడిపోయావో చూసావా నువ్వు? ఏమండి, దేవుని యొక్క విషయంలో నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? దేవుని బిడ్డగా బ్రతుకుతూ నీ జీవిత దినాలలో బ్యాప్టిజం పొందిన మొదలుకొని ఎన్నిసార్లు ఓడిపోయావో, ఎన్నిసార్లు అపజయం పొందావో, మరి ఎన్నిసార్లు గెలిచావో నీకు గుర్తుందా? నీవు వాటిని చూసుకుంటున్నావా? నీ జీవితాన్ని పరిశీలించుకుంటున్నావా? ఎన్నిసార్లు అపజయం పొందావో? దావీదు ఓడిపోయాడు. అవును, అప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడంటే ఆ విధంగా అతడు ఒప్పుకుంటున్నాడు. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడతావు. అవును, ఆయన ఎప్పుడూ నీతిమంతుడే, దేవదేవుడు. మనమే దుష్టులము, పాపులము. ఈ ఎప్పుడు పాపులుగా చెప్పుకోవడమేనా? మనము పరిశుద్ధులుగా మనం జీవించడానికి ఏమండి ఇష్టపడడం లేదా? నేను పరిశుద్ధుణ్ణి,
నేను పరిశుద్ధుణ్ణి, మన ప్రభువు పరిశుద్ధుడు. ఆ రోషము మనకు రావడం లేదా? ఆయన పరిశుద్ధుడు. ఆయన చెప్తారు, నేను పరిశుద్ధునైనలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు ప్రభు. అవును ప్రియులారా, మనం పరిశుద్ధులమై ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవునికి విరోధమైన పాపం ఈ వ్యభిచారం. ఎన్నిసార్లు ఈ వ్యభిచార క్రియలు నువ్వు చేస్తూ దేవునికి విరోధి అవుతున్నావు. దేవునికి విరోధి అయినప్పుడు దానికి వచ్చే పనిష్మెంట్ వేరుగా ఉంటుంది. ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి జస్ట్ పనిష్మెంట్తో అయిపోయింది. దేవునికి విరోధం అవుతున్నాం మనం చాలాసార్లు, ఆయనకి విరోధులం అవుతున్నాం మనం. అందుకే చాలా జాగ్రత్తగా మనము జీవించవలసి ఉంది. మనము దేవుని ఆజ్ఞలను మనం తెలుసుకొని వాటిని బాగా మనం ప్రయత్నించాలి, అవి జరిగించేటట్లుగా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి మనం పూనుకునవలసి ఉన్నది. అంతేకాదు ప్రియులారా, లూకాసు సువార్తలో మనం చూద్దాం సార్. లూకాసు సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం సార్. లూకాసు సువార్త 15వ అధ్యాయం అనగానే మీకు అందరికీ తెలిసిపోతుంది ఎవరున్నారు అక్కడ, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 15:18లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి, చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేస్తుంది, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తున్నా అంటున్నాడు. ఇవన్నీ విరోధంగా దేవునికి విరోధం అయిపోతుంటాం మనం. ఇతడు చేసిన పాపం ఏమిటి అంటే తిరుగుబాటు, తండ్రికి తిరుగుబాటు, ఇంట్లో ఉన్న తండ్రి మీద తిరుగుబాటు అన్నమాట. ఏమిటి తిరుగుబాటు అంటే, నేను నీతో ఉండను, నేను ప్రార్థన చేయను, వాక్యం చదవను, నేను వెళ్ళిపోతా, నువ్వు చెప్పినట్లు వినను నేను అని అంటున్నాడు. ఏమిటి అవిధేయత అంటే పూర్తిగా దయ్యం పట్టిందనమాట. ఎస్, దయ్యం పట్టింది, బుద్ధి వెళ్ళిపోయింది, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా బుద్ధిహీనంగా మాట్లాడుతుంటాం, వ్యతిరేకంగా మాట్లాడుతాం, తిరుగుబాటు చేస్తుంటాం. అంటే మనకు దయ్యం పట్టిందని అర్థం, బుద్ధి కోల్పోయామని అర్థం, బుద్ధిహీనులైపోయిన అర్థం. బుద్ధిహీనత అంటే బుద్ధి లేకపోవడం అని అర్థం అనమాట. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే బుద్ధి లేక మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంటాం. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నామంటే దేవునికి విరుద్ధంగా ఉన్నామని అర్థం. అక్కడ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాము, బుద్ధిహీనంగా మాట్లాడుతున్నామంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాము. అది చాలా వేదనకరమైన పరిస్థితి. ఇప్పుడు బుద్ధిహీనంగా మాట్లాడారు, ఏం జరిగింది? వెళ్ళిపోయాడు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, సన్నిధి వదిలిపెట్టాడు, సమస్తం వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు ధనం చేత పట్టుకొని. చివరికి ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సమృద్ధి అయిన ఆహారంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమండి, సాతాన్లోకి వెళ్ళిపోయాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఘోరమైన కరువులోకి వెళ్ళిపోయాడు. సమృద్ధిలో నుంచి లేమిలోకి వచ్చేసాడు. అవును, ఆ లేమిలో ఏ జ్ఞాపకం వస్తుందంటే సమృద్ధి జ్ఞాపకం వస్తుంది. తను లేమిలో జీవిస్తున్నాడు, అతనికి ఏ జ్ఞాపకం వస్తుంది? ఒకనాడు అనుభవించిన సమృద్ధి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అరే, నా తండ్రి ఇంటి దగ్గర సమృద్ధి అయిన ఆహారము, మరి ఇప్పుడు లేమితో బాధపడుతున్నాడు, ఆకలితో చచ్చిపోతున్నాడు. ఎలా? ఒకటే మార్గం, పశ్చాత్తాపం. దావీదు పశ్చాత్తాపడ్డాడు, తప్పిపోయిన కుమారుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడప్పుడు మనం తప్పిపోతుంటాం. ఎన్నిసార్లు తప్పిపోతావు? గుర్తుపెడు, అవి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు తప్పిపోయావు, ఎన్నిసార్లు తప్పుడు మాటలు మాట్లాడావు, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడావు, ఎన్నిసార్లు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడతావు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నావు. ఈ విధంగానే కదా మనం దేవునికి తిరుగుబాటు చేస్తాం, దేవునికి విరోధులం అవుతాం. ఇప్పుడు చూడండి, మనం దేవునికి విరోధంగా పాపాలు చేస్తూ, తప్పులు చేస్తూ మళ్ళీ ఏం చేస్తామంటే, తండ్రి నన్ను చూడవా, నేను బాధలో ఉన్నాను. ఏం ప్రార్థనలు చేసేవేమో దేవుని విరోధమైన పనులు. మళ్ళీ ఏం చేస్తారు? ఏమి ఎరగనట్లు ప్రార్థన
అయ్యో, దేవునికి విరోధి అయినప్పుడు నీ ప్రార్థన వినగలడా? ఆయన విరోధంగా ఉన్నాడు, నువ్వేమో ప్రార్థన చేస్తున్నావు. ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుందో మనం చేసే పనులు. మనకే నవ్వు వస్తుంది కదా, ఆలోచించండి. అవును, అంతేకాదు యోహాను శుభవార్తలో ఇంకో మాట వ్రాయబడి ఉన్నది. 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అక్కడ లేఖనం ఏం రాయబడింది చూడండి. అవును, చూడండి, రాయబడిన మాటను మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ లేఖనం స్పష్టంగా తెలియబడుతుంది. 18వ వచనం చదువుకుందాం. 13, 18. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనం చేయబడి నాకు విరోధముగా తన మడిమనెత్తెను. యూదాని గురించి వ్రాశాడు. నాతో కూడా భోజనం కూర్చున్నవాడు నాకు విరోధంగా తన మడిమను ఎత్తెను. నాకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నాకు విరోధంగా చేస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులతో కలిసిపోయాడు. ఇక్కడేమో దేవుడితో ప్రభుతో ఉంటాడు, అక్కడేమో శాస్త్రులు పరిసయ్యులు. ఏమిటి వేషధారణ? దేవునికి విరోధముగా పనులు, దేవునికి విరుద్ధమైన పనులు, దేవుణ్ణి అబాసుపాలు చేసే పనులు, దేవునికి వేదన కలిగించే పనులు, విరోధముగా తన మడిని ఎత్తాడు యూదా. అయితే ఇతని పరిస్థితి ఏమైందంటే అతడు తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎస్, అతడు ఏమైతే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో దాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా? దురాత్ముని ద్వారానే. దురాత్ముడు ప్రవేశించి డబ్బాస్ చూపించాడు. అవును, డబ్బాస్ చూపిస్తాడు. డబ్బు ఏమైనా పట్టుకెళ్తావా చనిపోయేటప్పుడు? చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమే. ఈ మధ్యలో ఎందుకు ఆ ఆశలు, దురాశలు? సంతుష్టి సహితమైన దైవభక్తి లేని వాళ్ళ పనులు. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎవరికి ఉండదో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. చివరికి వేదనకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు, అటు ఇటు కాకుండా అయిపోయాడు. అవును ప్రియులారా, ఆలోచించండి, దేవునికి విరోధంగా మనం ఉంటున్నామా? అంతేకాదు ఆదికాండంలో మనం పరిశీలన చేసినప్పుడు 39వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ విషయాన్ని మనం కరెక్ట్గా చదవలసి ఉన్నది. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం ఇక్కడ వ్రాయబడిన మాట, నీవు అతని భార్యవైనందున, యోసేపు మాట అనమాట. యోసేపు ఏమంటున్నాడంటే, నీవు అతని భార్యవైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగించడం లేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఈ సెన్స్ గల మాటలు అంటారు, బుద్ధి గల మాటలు. యోసేపు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఎంత బుద్ధి కలిగి, క్రమశిక్షణ కలిగి, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాడో మీరు గమనించారా? అవును ప్రియులారా, దేవునికి ముద్దు బిడ్డల వీళ్ళు, పరిశుద్ధులు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు పరిశుద్ధులు అంటే వీళ్ళు. మరి నువ్వేంటి? నువ్వెక్కడున్నావు? ఏ స్థానంలో ఉన్నావు? పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న నీవు నీ పరిశుద్ధిని గురించి ఒకసారి ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? పరిశీలించుకొని మరి మార్చుకుంటున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? మరి శ్రేష్టమైన స్థితిలోకి వస్తున్నావా? నీకు అవకాశం ఉంది మారు మనసు పొందడానికి. చాలామంది మారు మనసు లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుని యొక్క పేరును పెట్టుకొని మేము క్రైస్తవులం అంటూ ఆ క్రైస్తవ జీవితం లేదు, క్రీస్తు జీవితం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అది తప్పు సుమా, దేవుడు ఒప్పుకోడు. అది పనిష్మెంట్కి గురవుతాం మనం. అంతేకాదు చాలామంది ఏం చేస్తారంటే 63వ అధ్యాయము యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాటను ఒకసారి చదువుకుందాం. 63 యెషయా గ్రంథంలో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయడం ఏమిటి? పరిశుద్ధాత్మను ఏడ్పించడం ఏంటి? పరిశుద్ధాత్మకు విరోధమైన కార్యాలు చేస్తే ఆయన బాధపడుతూ ఉంటాడు.
ఎస్, పరిశుద్ధాత్ముడిని మనము సంతోషపెట్టవలసింది కదా. ఇశ్రాయేలు పరిశుద్ధాత్మని దుఃఖపెట్టారు, చాలా మేలులు పొందారు, దీవెనలు పొందారు, ఆశీర్వాదాలు పొందారు, ఆహారం పొందారు, మంచి జలమును పొందారు, అరణ్యంలో మేఘము క్రింద వారు నడిచారు. ఎన్నో సదుపాయాలు వాళ్ళకి చేస్తే వాళ్ళు ఆయన్ని ఆయాస పెట్టారు, విసిగించారు, దుఃఖింపజేశారు. అవును, అరణ్యములో వారు ఆ పరిశుద్ధాత్మని దుఃఖింపజేస్తే ఆయన వారికి విరోధి అయిపోయాడు. అంతేకాదు, తానే వాళ్ళతో యుద్ధము చేశాను. ఆలోచించండి, విరోధులు అవుతున్నాం మనం. దేవుని ప్రజలు విరోధులు అవ్వడం ఏమిటి? ఆయన సంతానము ఆయనకు విరోధంగా మాట్లాడడం ఏమిటి? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు అలా జరుగుతుంది? ఏమండి, దావీదు అలాగే విరోధి అయ్యాడు, అయితే తర్వాత ఒప్పుకున్నాడు. ఏమండి, ఆకాను విరోధి అయ్యాడు, తప్పించుకోలేకపోయాడు. ఏమండి, తర్వాత తప్పిపోయిన కుమారుడు విరోధి అయ్యాడు, ఆయన తప్పించుకున్నాడు, అంటే ఒప్పుకున్నాడు ఆయన. ఆలోచించండి. ఎస్, అలాగే ఈ ఇస్కరియోతు యూదా మరి విరోధి అయ్యాడు, తప్పించుకోలేకపోయాడు, ఒప్పుకోలేకపోయాడు, క్షమించండి స్వామి అని అనలేకపోయాడు. అంటే దురాత్మని యొక్క ప్రభావము ఎంత ప్రభావితంగా అతనిలో పనిచేస్తుందో ఆలోచించారా? అవును ప్రియులారా, ఈనాడు చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడు నాకు విరోధి అయిపోయాడు. రూతు అలాగే అంటుంది, నయోమి అలాగే అంటుంది కదా. మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆమె కూడా అంతే అంటుంది. ఏమంటుంది? ఏమి నయోమి, ఏమిటి సంగతి అని అంటే, ఆమె మాటను ఒకసారి మనం మొదటి అధ్యాయము లేఖనం చెప్తుంది. రూతులో ఏమంటుందంటే, మొదటి అధ్యాయం 13వ వచనం మనం పరిశీలన చేస్తే ఆమె 13వ వచనం చదువుకుందాం. ఆమె ఏమంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. యెహోవా నాకు విరుద్ధంగా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను అంటూ ఆమె యెహోవా నాకు విరోధి అయ్యాడు. 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనక మారానని అంటున్నాడు. ఏమైంది నీకు? విరోధి అయిపోయింది. సమృద్ధి గల దాన్ని వెళ్ళను, రిక్తురాలని తిరిగి వచ్చాను. ఏమండి, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వాడుతూ అంటుంది. నిజంగా ఆమె పరిస్థితి ఏమిటి అసలు? ఏమండి, వాళ్ళిద్దరూ ఆ యొక్క రూతును తీసుకువచ్చింది అక్కడి నుంచి, చాలా శ్రేష్టమైన సంగతి. కానీ నాకు విరోధి అయ్యాడు అంటుంది. చూసారండి, నాకు విరోధి అయ్యాడు, నాకు ఆయన విరోధి అయ్యాడు అంటుంది. ఎస్, సర్వశక్తుడు నాకు బాధ కలుగు చేశాను, నయోమి అండి నన్ను మారానండి అంటుంది ఆమె. చూడండి, నాకు మీద విరుద్ధంగా సాక్షి పలికను అంటుంది. ఈ నిజంగా దేవదేవుడు ఆమెకు విరోధి అయ్యాడా? ఒకవేళ అయ్యాడు అనుకుందాం. ఈమె ఏం చేసింది? ఈమె చేసిన పనులు నిజంగా మనం కూడా అంతే. ఒకసారి మనం చేసి మనం చెప్పుకోం, ఆయన నాకు విరోధి అయ్యాడు, ఆయనను సర్వశక్తుడు నాకు బాధ కలుగు చేశాడు అని చెప్పుకుంటాం. కానీ నువ్వేం చేశావు? నువ్వెందుకు మోయాబు వెళ్ళావు? సమృద్ధిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె? రొట్టెలేలు ఇంటిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె? దేవుల్లో నుంచి ఎక్కడికి, పరిశుద్ధిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమండి, నీతిమత్వంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎటు అడుగు వేస్తుంది? ఏ నిర్ణయం తీసుకుంది? చెప్పండి. మీ నిర్ణయాలే మీరు తీసుకుంటారు. ఏమండి, అవేం దేవునికి విరుద్ధమని మీకు తెలియదు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత, జరిగిన తర్వాత దేవుడు నాకు విరోధి అయ్యాడు. నువ్వు చేసిన పని ఏమిటి అసలు? ఆలోచన అడిగావా దేవుని? దేవుని చిత్తాన్ని కనుక్కున్నావా? పాస్టర్ గారిని అడిగావా? మళ్ళీ ఇవన్నీ అడగరు మళ్ళీ. ఏంటి, ఒక పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళవలసి ఉంది కదా. నిజంగా యెహోవా ఏమండి, అవును ప్రియులారా, ఆమె జీవితం అంతా ఏమైపోయింది ఆలోచించండి. భర్తను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని మోడైపోయింది కదా. ఎందుకని? దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, దేవునికి విరుద్ధమైన తలంపులు.
అవన్నీ కూడా మనల్ని నాశనం చేస్తాయి కదా. అందుకే ఈనాడు మనం దేవుని యొక్క ప్రజగా, నీకు దేవుడు విరోధి అయ్యాడా? అయితే అప్పుడు నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపడితే దేవుడు కరుణిస్తాడు, దేవుడు కటాక్షిస్తాడు. నీ పరిస్థితులు బాగోలేదా? పశ్చాత్తాపడండి. అవును, ఒప్పుకోండి, విడిచిపెట్టండి. అప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థించడానికి మనం ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన హృదయంలో తప్పులన్నింటినీ తొలగించుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు కనికరించబడతాడు. ప్రార్థించాలి. దేవా, పొరపాటు అయిపోయింది, దేవా క్షమించండి, మా దేశాన్ని క్షమించండి, మా కుటుంబాన్ని క్షమించండి, మా సంఘాన్ని క్షమించండి, మాకు విముక్తి కలిగించండి, విడిపించండి. ప్రార్థనలు స్వీకరించండి. నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ఎలా? దేవుడికి విరోధి అయి ఉన్నాడు ఆ సమయంలో. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవా ప్రార్థన చేస్తావు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు వాళ్ళు చేస్తూనే వాళ్ళ తప్పులు మర్చిపోయి మళ్ళీ ప్రార్థన చేస్తారు. అవును, ఈ తప్పులు ఈ పాపములు ఏం చేస్తాయి? అడ్డం పడుతూ ఉంటాయి నీ ప్రార్థనకి. నీకు ప్రార్థన వచ్చు, నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నీ తప్పుల్ని అవి అడ్డం పడుతూ ఉంటాయి. అవును, అవి వెళ్ళనేమో ప్రార్థననే, అవి గోడలు అవి కూర్చుంటాయి. అందుచేత ముందు గోడలు పడగొట్టుకోండి. బబులోను గోడల్ని పడగొట్టుకోండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దెన్ ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. అంటే అసలు ఆ ప్రార్థన చేరుతుంది. ఏమండి, నీకు సమాధానం లేదు. ఏమండి, నువ్వు గై మంటావు, ఓర్చుకోలేవు, సహనం ఉండదు, మళ్ళీ ప్రార్థన చేస్తానంటావు. ఎలా? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ విధానాలు తప్పు. మనం విధానాల్లో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రార్థన ఫ్లో అవుతుంది. ప్రార్థన దేవుని సింహాసనం చేరుతుంది. అవును, ఆ కృపా సింహాసనంకి వెళ్ళిపోతుంది అది. ఆ ప్రార్థన ఎవరి ప్రార్థన అంటే పలానా వాళ్ళ ప్రార్థన. నీ తప్పులు, నీ వేషధారణ, నీ యాక్షన్లు ఇవన్నీ కూడాను అడ్డుగోడలే కదా. అందుకే హృదయాన్ని పరిశీలించుకోవాలి. తప్పులు ఎప్పుడు చేసావు? ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఎటువంటి పొజిషన్లో ఉన్నావు? ఎటువంటి విధానంలో ఉన్నావు? ఏమండి, ఎంత విరుద్ధంగా ఉన్నావు? ఎంత అసమాధానంగా ఉన్నావు? ఎంత వేషధారణలో ఉన్నావు? ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి కదా. అందుకు వీటన్నిటిని తొలగించుకోవాలి. మనమే దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ ప్రార్థన వినబడుతుంది. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉల్లసింపబడతావు. నీ క్రైస్తవ జీవితం బాగుంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించి నీ ప్రార్థనలు అన్నీ స్వీకరించి నేను నీ కుటుంబాన్ని ఆనందింపచేయునుగాక. ఆమె పరిశుద్ధుడా, ప్రేమామూర్తి స్తోత్రాలు. బిడ్డలను దీవించండి. మీ సందేశాలు విని ఉన్నారు ప్రభు. ఒకవేళ ఎవరైనా విరోధులుగా ఉన్నట్లయితే, పొరపాట్లు చేసి తప్పిదాలు చేసి దయతో క్షమించండి. వారు ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా వారు ప్రార్థించుటకు సిద్ధపరచమని కోరుతున్నాం. దేవా, వారి ప్రార్థనలు స్వీకరించండి, మేలులతో నింపండి, క్షమించండి. సమస్త దుర్నీతి నుంచి విడిపించి వారి ప్రార్థనలు స్వీకరించి మీ దీవెనలు పంపించండి. ప్రార్థనలు స్వీకరించండి, దీవెనలు పంపించండి. ప్రార్థనలు స్వీకరించండి, దీవెనలు పంపించమని కోరుతూ ఈ సమయంలో ప్రత్యేక దీవెనలు బిడ్డలకు దయచేయమని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయం ముందు బెతెస్దా ప్రేయర్ స్టార్ట్ చేయబడుతుంది. మరి చక్కగా అందరూ మరి ప్రార్థనలు చేయించుకునవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ. తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మీకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనలు చేయించుకోండి. ఆమెన్.